టాస్క్ మరిచిన ఫోర్స్ అంటండి. సంచలన కేసుల్లో కనిపించని ముద్ర, చిన్న చితకా కేసులతోనే సరి. టాస్క్ ఫోర్స్ ఒకప్పుడు ఈ పేరింటే సంఘ విద్రోహ శక్తుల గుండెలు రైలు పరిగెత్తాయి. ఇప్పుడు రైలు కాదు కదా, సైకిల్ కూడా పరిగెత్తట్లా. ఎందుకంటే అసలు టాస్క్ ఫోర్స్ పనిచేయట్లే. ఇక్కడ టాస్క్ ఫోర్స్ అనే టీం ఉందా అసలు? ఇప్పుడు ఒకప్పుడు చాలా యాక్టివ్గా ఉండేది, ఇప్పుడు అసలు కనపడతలే. వీళ్ళు ఎక్కడా కూడా చాలా డల్ అయిపోయింది టాస్క్ ఫోర్స్. ఎందుకు? 1982కి ముందు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి ఆట కట్టించేందుకు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లో యాంటీ గుండా స్క్వాడ్ పనిచేసేది. అయితే నేరాలు పెరిగిపోతుండటం, నేరాలు జరుగుతున్న తీరులో మార్పులు రావడంతో వీటికి చెక్ పెట్టేందుకు పోలీస్ కమిషనర్గా పున్నయ్య ఉన్న సమయంలో టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేశారు. ఆయా డీసీపీ జోన్ల వారీగా టాస్క్ ఫోర్స్ బృందాలు పనిచేసేవి. ప్రస్తుతం హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 7 డీసీపీ జోన్లు ఉండగా ఆయా జోన్లకు అనుబంధంగా టాస్క్ ఫోర్స్ బృందాలు పనిచేస్తున్నాయి. ఇక ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నట్టుగా పక్కా సమాచారాన్ని సేకరించడం, దాడులు చేసి నిందితులను అరెస్ట్ చేయటం టాస్క్ ఫోర్స్ విధిలో ప్రధానమైంది. దాంతోపాటు సంచలనం సృష్టించే హత్యలు, దోపిడీలు, బందిపోటు దోపిడీలు, ఈ ఎక్స్టార్షన్లు, కిడ్నాపులు, భూకబ్జా వ్యవస్థీకృత నేరాలకు పాల్పడే ముఠాలను కూడా అరికట్టాల్సి ఉంది. దాంతోపాటు రౌడీ షీటర్లు, కమ్యూనల్ రౌడీ షీటర్లు, ఉగ్రవాద సానుభూతి పరులు, గతంలో టెర్రరిస్టు కార్యకలాపాలకు పట్టుబడిన వారిపై నిరంతరం నిఘా పెట్టాల్సి ఉంటుంది. గతంలో టాస్క్ ఫోర్స్ బృందాలు ఈ దిశలో ఘనమైన విజయాలను సాధించారు. ఎన్నో సంచలనమైన కేసుల్లో మిస్టరీని ఛేదించారు. కరుడుగట్టిన నేరస్తులను కటకటాల వెనక్కి పంపించారు. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడిన పరువుల్ని పట్టుకున్నారు. అయితే రాను రాను టాస్క్ ఫోర్స్ బృందాల పనితీరు నామమాత్రంగా మారిపోయింది. కల్తీ సరుకులు, నకిలీ ఉత్పత్తులు అమ్ముతున్న వారిని పట్టుకోవటం, చిన్న స్థాయిలో దందాలు చేస్తున్న గంజాయి పెడలను అరెస్ట్ చేస్తున్నారు. తప్పితే సంచలనం ఏం పెద్దగా అనిపించట్లేదు. ఎందుకంటే దీనిపై రిటైర్ అయిన ఒక అధికారితో మాట్లాడగా, తాము ఉన్నప్పుడు పటిష్టమైన ఇన్ఫార్మేషన్ వ్యవస్థ ఉండేది. నగరంలో ఏ మూలన చీమ చిటుక్కుమన్నా సమాచారం వచ్చేది. ఇక అప్పట్లో టాస్క్ ఫోర్స్ బృందాల్లో పనిచేసిన సిబ్బంది కూడా అంకితభావంతో పనిచేసేవాళ్ళు. ఈ క్రమంలో ఎన్నో సెన్సేషనల్ కేసులు పరిష్కరించాం. హైదరాబాద్లో వైన్ షాపుల యజమానులు, వాటిలో పనిచేసే ఉద్యోగులను వరుసగా కాల్చి చంపుతూ దోపిడీలకు పాల్పడ్డ గ్యాంగులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారన్నారు. అండర్ వరల్డ్ డాన్ అబూ సలీంను అరెస్ట్ చేసింది కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులే. పలువురు ఉగ్రవాదులు పట్టుబట్టడంలో కూడా టాస్క్ ఫోర్స్ బృందాలు కీలక పాత్ర వహించాయన్నారు. అందుకే కక్ష కట్టి ఉగ్రవాదులు 2005లో దసరా పండుగ రోజున టాస్క్ ఫోర్స్ ఆఫీస్పై ఆత్మాహుతి దాడి జరిపారు. ఇలా చెబుతూ ఉంటే ఉదంతాలు చాలా ఉంటాయి. ప్రస్తుతం టాస్క్ ఫోర్స్ బృందాల పనితీరు విషయానికి వస్తే అసాంఘిక శక్తులతో ఆటకట్టించిన సిబ్బంది వారితో జతకడుతున్నారు. ఎందుకు జతకడుతున్నారంటే, గతంలో ఏంటంటే మంచి ఇన్ఫార్మల్ వ్యవస్థ ఉండేది, ఎక్కడేం జరిగినా వీళ్ళకి తెలిసేది. ఇప్పుడు వాళ్ళతో కలిసిపోయి వాళ్ళు ఇచ్చే లంచాలకి వాటికి అలవాటు పడిపోయారు. ఫలితంగా దట్టు వీళ్ళు పెద్ద పెద్ద సెన్సేషనల్ కేసులు ఏం చేయట్లా టాస్క్ ఫోర్స్ వాళ్ళు. ఇందాక ఆయన చెప్పినట్టు ఇక్కడ మనకి చిన్న చిన్న డ్రగ్ పెడలలు, ఈ దందాలు, చిన్న చిన్న దందాలు వీటికే సరిపోతున్నాయి. కానీ పెద్ద పెద్ద అసలు ఆ జోలికి టాస్క్ ఫోర్స్ పోవట్లేదు. వీళ్ళకి ఇది కూడా లేదు, ఆ పవర్స్ కూడా తగ్గించారు. ఆ విధంగా వీళ్ళకి ఫోర్స్ కూడా లేదు, టీం కూడా లేదు వీళ్ళకి. కొన్ని చోట్ల సమాచారం ఉన్నా కూడా కాస్త కర్రుగట్టిన ఏ రౌడీ షీటర్ మొబైల్ ఫోన్ చెక్ చేసినా టాస్క్ ఫోర్స్ సిబ్బంది సెల్ ఫోన్ నెంబర్ ఖచ్చితంగా దొరుకుతున్నాయన్నారు. నిజం చెప్పాలంటే ఎక్కడెక్కడ అక్రమ దందాలు జరుగుతున్నాయో దాంతోపాటు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం టాస్క్ ఫోర్స్ వద్ద ఉంటుంది. అయితే పై సంపాదనకు అలవాటు పడ్డ కొందరు అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్న వారి చేతులు కలుపుతుండటంతో వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగుతుంది. టెక్నాలజీ అందుబాటులో లేని సమయంలో ఎన్నో కేసులను టాస్క్ ఫోర్స్ పరిష్కరించిందని, ఇప్పుడు ఇంత టెక్నాలజీ అందుబాటులో ఉన్నా పరిష్కరించలేకపోవడానికి ఇదే కారణమన్నారు. కాస్త సెన్సేషన్ కేసు పరిష్కారం అయితే మీడియా సమావేశాలు పెట్టి హడావిడి చేసే పోలీస్ బాసులు కూడా టాస్క్ ఫోర్స్ బృందాల పనితీరును పెద్దగా పట్టించుకోవటం లేదు. ఇది చాలా సీరియస్ విషయం అండి. ఇదే కొనసాగితే అసలు టాస్క్ ఫోర్స్ వ్యవస్థ అనేది నిర్వీర్యం అయిపోతుంది. చాలా ఇంపార్టెంట్ విషయం. మరి ఎందుకు పోలీసులు పెద్ద పెద్ద వాళ్ళు కూడా దీనిపైన పట్టించుకోవట్లేదు? నిజంగానే ఏ నేరస్తుని పట్టుకున్నా వాళ్ళ ఫోన్లలో ఈ టాస్క్ ఫోర్స్ వాళ్ళ నెంబర్లు దొరుకుతున్నాయి. ఇప్పుడు వీళ్ళు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఒకప్పుడు వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకునేవాళ్ళు, ఇప్పుడు వీళ్ళు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చే స్థాయికి దిగజారిపోయారు.